ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం వచ్చిందంటే ఇండెంట్ పెట్టడం, మంగళవారం వస్తే వేలం వేసి అప్పు తెచ్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చే డబ్బుతోనే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఇప్పటికే 23 సార్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఎక్కడ అప్పు దొరుకుతుందా అని అన్వేషణ ప్రారంభించింది. ఏపీలో ప్రభుత్వం అప్పులకు వెళ్లందే రోజు గడవని పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఎఫ్ఆర్బిఎం ను దాటి 23 సార్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిన 2,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నేటి వరకు 1,04,300 కోట్ల రూపాయల అప్పు తెచ్చినట్లయింది. ఇవి కాకుండా కార్పొరేషన్లు ఇతరత్రా తెచ్చిన అప్పులు కూడా 1,000 కోట్ల రూపాయల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలంలో మొత్తం 2,000 కోట్ల రూపాయలను రుణంగా సేకరించింది. ఇందులో 1,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలకు 7.48% వడ్డీ, మరో 500 కోట్ల రూపాయలు 15 సంవత్సరాలు 7.44% వడ్డీ, ఇంకో 500 కోట్ల రూపాయలు 14 సంవత్సరాలు 7.45% వడ్డీ చెల్లించే విధంగా సెక్యూరిటీ బాండ్లు అమ్ముడు కావడంతో ప్రభుత్వం 2,000 కోట్లు తెచ్చి ఊపిరి పీల్చుకుంది. ఈ డబ్బుతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు, మిగతా డబ్బుతో సొంత మనుషులకు బిల్లులు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అయితే రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రభుత్వం ఓడీ లేదా బేస్ అండ్ మీన్స్ ద్వారా ఇప్పటికే అప్పు చేసి ఉంటే మాత్రం మంగళవారం బాండ్ల వేలం ద్వారా వచ్చిన 2,000 కోట్లను జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వలేకపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందనే సమాచారంతో అనేక మంది కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కడుతున్నారు. మరికొంతమంది తమ ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా సీఎం కార్యాలయానికి వచ్చి బిల్లులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. గత వారం 3,000 కోట్ల రూపాయల వరకు బిల్లుల రూపంలో ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా మరో 2,000 కోట్ల రూపాయలు బాండ్ల వేలం ద్వారా రావడంతో ఈ మొత్తంలో సగానికి పైగా మరలా తమ పార్టీకి చెందిన వారికి బిల్లులు ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కేంద్రం అడిగినప్పుడల్లా అప్పు ఇస్తుండడం. 3 రోజుల క్రితం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం జగన్ కలుసుకున్నారు. ఆ సమయంలో కూడా మళ్లీ అప్పు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.